అసలు సృష్టిలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎన్నో మలుపులు తిరిగి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికే ఎంతటి సవాలుగా మారిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన దైవిక ప్రయాణం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. విశ్వ నియమాలు, కర్మ సిద్ధాంతం ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా వాటినుంచి తప్పించుకోలేడు. అసలు లోకాలను రక్షించే ఆ దేవాదిదేవుడికే ఒక పెద్ద అపనింద వస్తే దాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఎపిక్ స్టోరీ. నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. ఇదంతా ఎక్కడ మొదలైందంటే కైలాసంలో ఒక భలే సరదా సంఘటనతో మొదలైంది. ఆ రోజు వినాయక చవితి. స్వామివారు భక్తులు పెట్టిన కుడుములు, ఉండ్రాళ్ళు కడుపునిండా లాగించేశారు. బాగా బరువెక్కిన శరీరంతో తన వాహనమైన మూషికం మీద అలా షికారుకు బయల్దేరాడు. దారిలో సడన్గా ఒక పెద్ద పాము ఎదురయ్యేసరికి ఆ చిన్న ఎలుక భయపడి జుడుసుకుంది. అంతే, బ్యాలెన్స్ తప్పి మన వినాయకుడు ధబేల్న కింద పడిపోయాడు. ఆ దెబ్బకి పొట్ట పగిలి తిన్న కుడుములన్నీ బయటపడ్డాయి. స్వామివారు కంగారుపడి చకచకా వాటిని ఏరుకుని మళ్లీ పొట్టలో వేసుకుని అక్కడున్న ఆ పామునే తన కడుపుకొక బెల్టులా గట్టిగా కట్టేసుకున్నాడు. వినడానికిది చాలా ఫన్నీగా అనిపించే దృశ్యం కదూ. కానీ సరిగ్గా ఇక్కడే కథొక భయంకరమైన మలుపు తిరిగింది. ఆకాశం నుంచి ఇదంతా చూస్తున్న చంద్రుడికి ఎక్కడలేని నవ్వొచ్చింది. తన అందం మీదున్న గర్వంతో వినాయకుణ్ణి చూసి పకపకా నవ్వాడు. ఇంకేముంది, అప్పటివరకు సరదాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. తనను చూసి ఎగతాళి చేసిన చంద్రుడిపై వినాయకుడికి విపరీతమైన కోపమొచ్చేసింది. ఆ ఆగ్రహంలో ఆయన ఒక భయంకరమైన శాపమిచ్చేశాడు. నా రూపాన్ని చూసి నవ్విన నీ ముఖం ఎవరైతే చూస్తారో వాళ్లు అస్సలు చెయ్యని తప్పు కూడా ఘోరమైన అపనిందలు పడక తప్పదు అని శపించాడు. చూసారా, ఒక చిన్న నవ్వు విశ్వాన్ని మార్చేసేంత మహాశాపానికి ఎలా దారితీసిందో. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆ శాపం వినగానే చంద్రుడు భయంతో వణికిపోయాడు. వెంటనే తన తప్పు తెలుసుకుని స్వామి పాదాలపై పడి క్షమించమని బతిమాలుకున్నాడు. ఆ పశ్చాత్తాపం చూసి కరుణించిన వినాయకుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేకపోయినా దానికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఇచ్చాడు. అదేంటంటే, ఈ శాపం ప్రతిరోజు కాకుండా కేవలం భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి రోజు మాత్రమే వర్తిస్తుందని చెప్పాడు. అంటే ఆ ఒక్కరోజు ఎవరైతే చంద్రుడి ముఖం చూస్తారో వాళ్లకి మాత్రమే ఈ భయంకరమైన శాపం తగులుతుందన్నమాట. ఇక్కడ మనం అసలు నీలాపనిందలు అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎరుగని, అసలు మనం చెయ్యని తప్పుకు సమాజంలో దారుణమైన నిందలు పట్టం. ఎవరికైనా సరే ఇదొక పెద్ద మానసిక క్షోభగదా. ఈ విశ్వశాపం నుంచి తప్పించుకోవటమే ద్వాపరయుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి అద్భుతమైన ప్రయాణానికి పునాది వేసింది. అసలు లోకరక్షకుడైన దేవుడు ఈ శాపం బారిన ఎలా పడ్డాడో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా యుగాలు మారాయి. ఇప్పుడు ద్వాపరయుగం నడుస్తోంది. శ్రీకృష్ణుడికి ఈ వినాయక చవితి శాపం గురించి పక్కాగా తెలుసు. ఆ రోజు చాలా కేర్ఫుల్గా ఆకాశం వంక చూడకుండా ఎంతో అప్రమత్తంగా ఉన్నాడు. కాని విధి విచిత్రమైనది కదా. విశ్వనియమాలను ఆ దేవుడు కూడా గౌరవించక తప్పదు. ఆయనొకరోజు ఆవుపాలు పితుకుతుండగా అనుకోకుండా ఆ పాలలో పడిన చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. అంతే, క్షణాల్లో ఆయనకి అర్థమైపోయింది వినాయకుడు శాపం తనను వదల్లేదని. అయ్యో, నాకెలాంటి అపనింద రాబోతుందో అని కృష్ణుడు లోలోపల బాధ కలవరపడ్డాడు. సరిగ్గా అదే టైంలో ద్వారకలో ఒక కీలకమైన సంఘటన జరుగుతోంది. సత్రాజిత్తు అనే రాజు సూర్యభగవానుడి కోసం ఘోర తపస్సు చేసి శమంతక మణి అనే ఒక అద్భుతమైన మణిని వరంగా పొందాడు. ఇది మామూలు మణి కాదు సుమా, ఇది రోజుకు ఏకంగా 8 బారువుల బంగారాన్నిస్తుంది. ఈ మణివల్ల రాజ్యానికి ఎంతో మేలు జరుగుతుందని దానిని ఉగ్రసేన మహారాజుకు ఇమ్మని కృష్ణుడు అడిగాడు. కాని అహంకారంతో ఉన్న సత్రాజిత్తు దానికి ఒప్పుకోలేదు. రాబోయే పెద్ద సంక్షోభానికి ఈ మనే అసలు కేంద్రబిందువు. ఇప్పుడు ఈ శమంతకమణి ప్రయాణం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది సత్రాజిత్తు దగ్గర్నుంచి ఎన్నో నెత్తుటి మలుపులు తిరిగింది. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని మెడలో వేసుకుని చాలా గర్వంగా అడవికి వేటకు వెళ్ళాడు. దట్టమైన అడవిలో ఒక క్రూరమైన సింహం అతన్ని చంపేసి ఆ మణిని నోటకరుచుకుని పోయింది. దారిలో త్రేతాయుగం నాటి భల్లూకరాజు జాంబవంతుడు ఆ సింహాన్ని చూశాడు. దానిని చంపి ఆ మెరిసే మణిని తీసుకువెళ్లి దట్టమైన అడవిలో ఉన్న తన రహస్య గుహలోకి తీసుకెళ్ళిపోయాడు. మరి అటు ద్వారకలో ఏమయింది? ప్రసేనుడు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి టెన్షన్ మొదలైంది. అహంకారి అయిన సత్రాజిత్తు ఆ మణికోసం కృష్ణుడైన తమ్ముణ్ణి అడవిలో చంపి దాన్ని దొంగిలించి ఉంటాడు అని బహిరంగంగా శ్రీకృష్ణుడిపై నిందవేశాడు.
వినాయక చవితి నాడు పాలలో చంద్రుణ్ణి చూసినందుకే తనకు ఈ ఘోరమైన అపనింద వచ్చిందని శ్రీకృష్ణుడు వెంటనే గ్రహించాడు. ఒకసారి ఊహించుకోండి, లోకాలను రక్షించే ఆ భగవంతుడిపై స్వార్థపరుడైన ఒక రాజు హంతకుడు అని ముద్రవేశాడు. శాప ప్రభావం నుంచి దేవుడు కూడా ఎస్కేప్ కాలేడు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక కృష్ణుడు ఊరుకుంటాడా? తనపై పడిన ఈ నీలాపనిందను పోగొట్టుకోవడానికి ఒక వీరోచితమైన దర్యాప్తు స్టార్ట్ చేశాడు. స్వయంగా అడవిలోకి వెళ్లి ఒక డిటెక్టివ్ లాగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మొదట ప్రసేనుడి శవాన్ని చూశాడు. అక్కడ్నుంచి సింహం అడుగుజాడలను వెంబడించాడు. ఆ సింహం కళేబరం దగ్గరనుంచి ఎలుగుబంటి అడుగులను ఫాలో అవుతూ వెళ్లాడు. చీకటి పడుతున్నా వెనక్కి తగ్గకుండా ఫైనల్గా దట్టమైన అడవిలో దాగి ఉన్న ఆ రహస్య గుహను కనుక్కున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ చీకటి గుహలో అడుగుపెట్టాడో అక్కడాయన చూసిన దృశ్యం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. లోకాలను శాసించగలిగే అనంతమైన సంపదను ఇచ్చే ఆ అమూల్యమైన శమంతకమణిని జాంబవంతుడు తన కూతురు ఆడుకోవడానికి ఒక సాధారణ ఆటబొమ్మలా ఉయ్యాలకు కట్టి ఉంచాడు. అడుగు శబ్దం కాకుండా కృష్ణుడు మెల్లగా ఆ మణిని తీసుకోవడానికి వెళ్లాడు. కాని ఊహించని విధంగా గుహద్వారం వద్ద మహాబలశాలి అయిన జాంబవంతుడు అడ్డుగా నిల్చాడు. ఇక్కడే అసలు ఫైట్ మొదలైంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది. ఆ అంకె 28. మణికోసం కృష్ణుడు, మృగరాజు జాంబవంతుని మధ్య హోరాహోరీ పోరాటం స్టార్ట్ అయింది. ఇదేదో ఒక గంటో ఒక రోజో జరిగిన ఫైట్ కాదు. అక్షరాల 28 రోజులు ఏకధాటిగా రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా ఈ ఇద్దరు మహాయోధుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తనమీద పడ్డ నిందను చెరిపేసుకోవడానికి సాక్షాత్తు ఆ భగవంతుడి పట్టుదల ఏ రేంజ్లో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలా 28 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎవరికీ తలవంచని జాంబవంతుడి శక్తి నెమ్మదిగా సన్నగిల్లడం స్టార్టైంది. అప్పుడు అతనికి ఒక సినిమాటిక్ రియలైజేషన్ జరిగింది. తనతో ఇన్ని రోజులుగా పోరాడుతున్నది ఎవరో సాధారణ మానవుడు కాదు. త్రేతాయుగంలో తనకు వరమిచ్చిన సాక్షాత్తు తన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడే ఇప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా తన ముందుకు వచ్చాడని గ్రహించాడు. భక్తితో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇదొక రోమాలు నిక్కబొడుచుకునే పౌరాణిక ఘట్టం. ఆ పవిత్రమైన నిజం తెలిసిన వెంటనే జాంబవంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా యుద్ధమాపేసి కన్నీళ్లతో కృష్ణుడి పాదాలపై పడి శరణువేడాడు. భగవంతుడిపైనే చేయి చేసుకున్న తన అజ్ఞానాన్ని క్షమించమని ప్రాధేయపడ్డాడు. దానికి ప్రాయశ్చిత్తంగా వివాదానికి కారణమైన ఆ శమంతకమణితో పాటు తన ముద్దుల కూతురు జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో వివాహం చేశాడు. అంటే ఒక శత్రుత్వం చివరికి ఎంత అద్భుతమైన బంధంగా మారిందో చూడండి. ఇక ఇక్కడ్నుంచి కృష్ణుడు దర్జాగా మణితో తన కొత్త భార్య జాంబవతితో విజయగర్వంగా ద్వారకకు తిరిగొచ్చాడు. రాజ్యసభలో అందరి సమక్షంలో అడవిలో జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు. ఆ అమూల్యమైన సమంతకమణిని సత్రాజిత్కు ఎంతో హుందాగా తిరిగి ఇచ్చేశాడు. ఈ ఒక్క దెబ్బతో కృష్ణుడికి సంపదపై ఎలాంటి ఆశ లేదని పక్కాగా రుజువైపోయింది. ఆయనపై పడిన అసత్య ఆరోపణ, అపనింద శాశ్వతంగా చిరిగిపోయింది. సభలో కృష్ణుడి నిస్వార్థ గుణాన్ని చూసి సత్రాజిత్తుకు అప్పుడు అస్సలు నిజం తెలిసొచ్చింది. దేవాది దేవుడినే దొంగ అని హంతకుడని నిందించినందుకు లోలోపల కుమిలిపోయాడు. కృష్ణుడి దైవత్వాన్ని గుర్తించి ఆ దైవిక మణిని మళ్లీ ఆయనకే తిరిగిచ్చేశాడు. అంతేకాదు, తన ప్రాయశ్చిత్తానికి ప్రతీకగా తన అందమైన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణుడికిచ్చి అత్యంత వైభవంగా పెళ్లిచేశాడు. ఒక అపనిందను బాపుకునే ఈ ధర్మపోరాటంలో స్వామికి 2 భార్యలు లభించారన్నమాట. అయితే ఇక్కడ కృష్ణుడి పర్సనల్ జర్నీ పూర్తయింది. ఆయన తన నిందను తొలగించుకున్నాడు. కాని మనం ఒక నిమిషం లోతుగా ఆలోచించాల్సిన విషయమొకటుంది. సాక్షాత్తు ఆ భగవంతుడే ఆ శాపం బారిన పడి ఇన్ని కష్టాలు పడినప్పుడు ఇక రేపు సామాన్య మానవుల పరిస్థితేంటి? వాళ్ళు ఆ నిందలను తట్టుకోగలరా? ప్రజల శ్రేయస్సు కోరే ఆ పరమాత్మ ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం వల్లే ఈ కథ యావత్ మానవాళికి ఒక రక్షణ కవచంగా మారింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. భవిష్యత్తు తరాలను ఈ భయంకరమైన శాపం నుంచి రక్షించాలన్న సంకల్పంతో శ్రీకృష్ణుడు స్వయంగా ఒక భక్తుడిగా మారి వినాయకుడిని ప్రార్థించాడు. ఆయన తపస్సుకు మెచ్చి విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు, స్వామీ, భాద్రపద శుద్ధ చవితినాడు ఎవరైనా పొరపాటున ఆకాశంలో చంద్రుని చూసినా వాళ్లకు నాలాగా ఎలాంటి అపనిందలూ రాకుండా భవిష్యత్తులో ఒక శాశ్వతమైన వరం ప్రసాదించు అని యావత్ లోక కళ్యాణం కోసం కోరుకున్నాడు. కృష్ణుడి ఆ నిస్వార్థమైన కోరికకు
వినాయకుడు ఎంతో సంతోషించాడు. ఆ శాపాన్ని క్యాన్సల్ చేయడానికి ఆయన 3 సింపుల్ సొల్యూషన్స్ చెప్పాడు. అవేంటంటే వినాయక చవితి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించడం, ఆ తర్వాత కృష్ణుడు ఈ అపనిందను పారద్రోడిన వృత్తాంతం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ శమంతక మణి కథను ప్రశాంతంగా వినడం, చివరిగా పూజలో ఉంచిన పవిత్రమైన అక్షతలను తలపై వేసుకోవడం. ఈ 3 పనులు చేస్తే ఆ రోజు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసినా ఎలాంటి అపనింద అంటదు అని వినాయకుడు శాశ్వత వరమిచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, కైలాసంలో ఆనాడు చంద్రుడు నవ్విన ఒక చిన్న నవ్వు సృష్టిలో ఎన్ని మలుపులకు దారితీసిందో గదా. ఒక సాధారణ సంఘటన యుగాలను దాటి సాక్షాత్తు శ్రీకృష్ణుడికే సవాలు విసిరింది. కాని ఆ సవాలే ఈరోజు మనందరికీ ఒక పవర్ఫుల్ సంప్రదాయాన్ని బహుమతిగా ఇచ్చింది. అందుకే ఇప్పటికీ వినాయక చవితినాడు మనం ఈ శమంతక మణికథను తప్పకుండా వింటూ వస్తున్నాం. అసలు దైవానికి కూడా ధర్మం, ఓపిక ఎంత అవసరమో, వాటి ద్వారా ఎంతటి కష్టాన్నైనా ఎలా జయించవచ్చో ఈ కథ మనకు అద్భుతంగా నేర్పిస్తుంది కదూ. ఈ ప్రయాణం మీకెలా అనిపించిందో ఖచ్చితంగా ఆలోచించండి.